రాజుల దేవరపాడు గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాం. నిహారిక కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. నిహారిక సోదరి స్నేహ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడైనటువంటి మాధవిరెడ్డి శివమాధవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని అతన్ని కూడా రిమాండ్ చేసినట్లు ప్రస్తుతం జగద్గిరిగుట్ట పోలీసులు అయితే మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం నిహారిక సోదరి మనతో ఉంది, ఆమె ఫిర్యాదుదారు, ఆమెతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎప్పుడు మీకు తొలుత విషయం సమాచారం ఎవరు అందించారు, అసలు మీ సోదరికి ఏం జరిగిందని చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్ లో? 12వ తారీఖు బావ ఫోన్ చేశాడు. నేనే ఫోన్ చేశాను బావకి. 8:20కి అట్లా చేసినప్పుడు బావ చెప్పాడు ఇట్లా. నేను వచ్చేసరికల్లోనే అక్క తలుపు మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది, లోపల చూస్తేనేమో అక్క వాష్రూమ్లో కింద పడి ఉంది అని చెప్పింది. చెప్పిన తర్వాత నేను ఫోన్ అట్లా చెప్పంగానే ఇక నేను బయలుదేరా. అక్కడికి వెళ్ళే టైంలో ఫోన్ చేసిన బావకు ఫోన్ చేస్తే అన్నాడు ఇట్లా అక్క అని. అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగితే ఇక్కడికి తీసుకురాకముందు 4 గంటల ముందే పోయింది అక్క అని చెప్పాడు. డాక్టర్స్ చెప్పారట. నిందితుడైనటువంటి శివమాధవరెడ్డి మీ ఊరి అని చెప్తున్నారు కదా, అతని ప్రవర్తన తీరు ఏ విధంగా ఉండేది? తరచూ మీ ఇంటికి వచ్చాడా? ఎప్పుడు ఎటువంటి అనుమానం అతనిపై రాలేదు? అంటే అతని క్రూయల్ బిహేవియర్ గురించి కానీ, అతని నేర ప్రవర్తన గురించి కానీ, గతంలో ఈ ఊర్లో ఇంకెవరైనా వేధింపులకు గురి చేయడం అట్లాంటి గతంలో ఏమైనా అభియోగాలు? లేదు, వాడు మంచిగానే ఉన్నాడు. వాడు సొంత అన్నలకే చూసుకున్నాము మేము కూడా. వాడు మంచిగా అందరికీ పరిచయమే, ఇంట్లో వాళ్ళందరికీ పరిచయమే. ఇట్లా చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ మేము. ఇంత దారుణంగా అవుతాడు. ఒకవేళ వాడికి బంగారం కావాలంటే ఏదో ఒక విధంగా చేయొచ్చు అక్కని, సంథింగ్ గదిలో వేయడం కానీ అట్లా కూడా చేయొచ్చు, కానీ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే వాడికి లేదు. ఇంటెన్షనల్ గానే చేశాడు వాడైతే. ఎంతకాలంగా శివమాధవరెడ్డి హైదరాబాద్ నివాసం ఉంటున్నాడు, ఏం చేస్తూ ఉంటాడు అసలు? బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వాడు నేను ఒకటేసారి కాలేజ్ జాయిన్ అయినాము. ఒక 3 years నుంచి వాడు హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. మీకు ఫస్ట్ మీరు సహజ మరణమే అనుకున్నారా, లేదంటే నిజంగా మీ సిస్టర్ ఎవరైనా అనుకున్నారా? ఎవరి మీద అనుమానాలు మొదట్లో కలిగాయా, లేదంటే ఆ తర్వాత పోలీసులు ఈ విషయం చెప్పిన తర్వాత మీరు ఏం చెప్పారు? లేదు, ఎవరి మీద అనుమానం లేకుండే. ఫస్ట్ బావ వెళ్ళడం ప్రకారం అయితే, బావ చెప్పడం ప్రకారం అయితే ఇట్లా స్నానం చేస్తుంటేనే కింద పడ్డది అని అన్నాడు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత తన గొంతు మీద అవి ఉండడము అవి చూసిన తర్వాత కొంచెం అనుమానం వచ్చింది. తను కావాలని చనిపోలేదు, ఎవరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే బంగారం మిస్ అయ్యింది. ఇక దానివల్ల వాడు సీసీ కెమెరాలకి ఈజీగా కనిపించాడు. మీరేం చెప్తారు? ఇప్పుడు శివమాధవరెడ్డి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, మీతో కలిసి పెరిగాడు. ఈ రోజుల్లో దూరపు వాళ్ళంటే నమ్మలేరు, కానీ ఇలా దగ్గరగా పరిచయం ఉన్న వ్యక్తులను కూడా నమ్మలేని పరిస్థితులు ఈ రోజుల్లో మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. సో అసలు శివమాధవరెడ్డి ఇలా చేయడం వెనుక ఏం కారణాలు అయి ఉండొచ్చు? అతని అంత ఆస్థాయి ఆర్థిక సమస్యలు అతన్ని వెంటాడుతున్నాయా? ఎందుకు ఇలాంటి బిహేవియర్ కు, ఇలాంటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు? ఆన్లైన్ గేమ్స్ వల్ల అని చెప్తున్నారు, మరి అది నిజమో కాదో తెలియదు. చాలా మంది వాడు మాక్సిమం డబ్బుల కోసమే ఎవరితోనైనా మెసేజ్ చేస్తాడు, ఫోన్ చేస్తాడు. ఎప్పుడు ఫోన్ చేసినా అని డబ్బులు అని అంటాడు. బెట్టింగ్స్ అని అదని ఇదని చేస్తూనే ఉంటాడు. అసలు వాడు ఎందుకు ఇట్లా తయారయ్యాడో తెలియదు, కానీ వాడికైతే శిక్ష మామూలుగా పడకూడదు వాడైతే. ప్రస్తుతం డిగ్రీ చదివింది నిహారిక. గత ఏడాది క్రితమే మధిరకు చెందినటువంటి దేవేందర్ రెడ్డితో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఆమెకి వివాహం చేపించారు, కట్నం కూడా ఇచ్చారు. చాలా ఘనంగా వివాహం జరిపించారు. దాదాపు ఏడాది అవుతుంది, కానీ ఈలోపే ఆమె కనరాని లోకాలకు వెళ్ళడంతో ప్రస్తుతం ఆ కుటుంబం అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇదే గ్రామంలో కూడా నిందితుడు ఉండడంతో వాళ్ళంతా కూడా రోడ్డు ఎక్కలేనటువంటి పరిస్థితి. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా శివమాధవరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదో సాదాసీదా సెక్షన్లు పెట్టి వారిని అరెస్ట్ చేయడం, మళ్ళీ తిరిగి బెయిల్ మీద బయటికి కాకుండా పూర్తిగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రస్తుతం ఊరివాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది బంధువులు కూడా అటు ప్రస్తుతం నిహారిక ఇంటికి వచ్చారు, వారికి కొంత ఓదార్పునిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక తండ్రి గుండెల విషయాల్లో రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంతమంది స్థానికులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శివమాధవరెడ్డి గురించి ఏం చెప్తారు? మీరు కూడా ఇదే గ్రామంలో ఉంటున్నారా? నా పిల్లకి జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకూడదు. ఇప్పుడు నా పిల్ల అంటే అయిపోయింది, ఇంకా బుండోళ్ళ కన్నా జరగకూడదు. వాడు చస్తేనే నా పిల్లకి ఆత్మశాంతి ఇచ్చింది. అది వాడు బతకూడదు. నేను బాబాయిని అది వాడు తిరగటం వల్ల 10 మంది కానే కానీ వాడి వల్ల వాడిని అసలు బతకనీయటం కూడా అనవసరం. ప్రస్తుతం ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంకొంతమంది స్థానికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారు ఈ ఘటనకు సంబంధించి? అంటే దాదాపు మనం ఒకే ఊరు అనుకుంటాము, నిత్యం మనం ఇంట్లో ఇక్కడ నిహారిక వాళ్ళ ఇంట్లో అయితేనే, మా ఇంట్లో అయితేనే కలిసి తిరిగి ఆటలు పాటలు అన్నీ బాగానే ఆడేవాడు. తన మీద అంత అనుమానం కూడా మాకేం లేదు సార్. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా వినాల్సి వచ్చింది వాడి గురించి.
ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా శివమాధవ్ రెడ్డికి కఠిన శిక్షలు పడాలని చెప్పి కోరుతున్నారు. ప్రభుత్వాన్ని కూడా, ప్రభుత్వం దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా కేసు ఇన్వెస్టిగేషన్ చాలా పారదర్శకంగా చేశారని చెప్పుకోవాలి. దాదాపు మొదట సహజ మరణంగానే అందరూ భావించారు. నిహారిక భర్త కూడా కాలు జారి బాత్రూంలో పడిపోయిందని, తీవ్ర రక్తస్రావం వల్లే అపస్మారక స్థితిలోకి నిహారిక వెళ్ళిపోయిందని చెప్పి భర్త కూడా భావించాడు. నిహారిక కుటుంబ సభ్యులకు కూడా అదే విషయంలో సమాచారం కూడా అందించాడు. మీ అక్క కాలు జారి ఇంట్లో పడిపోయింది, నేను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను, మీరు కూడా రండి అంటూ కూడా సమాచారం ఇచ్చాడు. అయితే ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత సీన్ మారిపోయింది. ఎందుకంటే మెడ భాగంలో కమిలిపోయినటువంటి కొన్ని అచ్చులు గుర్తించడంతో పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత పూర్తిగా సీన్ మారిపోయిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడే శివమాధవ్ రెడ్డి యొక్క కదలికలను పోలీసులు గుర్తించారు. వెంటనే శివమాధవ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అసలు ఏం జరిగిందని విచారించగా తాను పూర్తిగా అప్పుల పాలయ్యాను, బెట్టింగ్లు కావచ్చు, ఆన్లైన్ గేమ్స్ వల్ల తాను పూర్తి స్థాయిలో అప్పుల ఊబిలో కూరిపోయాను, దాని నుంచి ఉపశమనం కోసమే నిహారికపై దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచి ఆమె ఒంటిపోయినటువంటి బంగారు ఆభరణలతో పాటు కొంత నగదును ఎత్తుకెళ్లినట్టు కూడా స్వయంగా పోలీసుల విచారణలో శివమాధవ్ రెడ్డి చెప్పినట్లు కూడా పోలీసులు స్పష్టమైనటువంటి ప్రకటన అయితే విడుదల చేశారు. ఏదేమైనప్పటికీ ఒక సొంత ఊరికి చెందినటువంటి, అది కూడా వరుసకు సోదరుడయ్యే వ్యక్తే ఇలా అతి కిరాతకంగా నిహారికపై దాడి చేసి పూర్తిగా ఆ కుటుంబాన్ని అయితే తీవ్రంగా కలిసివేసింది. ఖచ్చితంగా శివమాధవ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇది విల్నెస్ నరేంద్రతో రిపోర్టర్ ఉదయ్, RTV, మధుర నియోజకవర్గం, ఎరుపాలెం మండలం, రాజుల దేవరపాడు గ్రామం నుంచి. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మనం ఒక్కసారి ఇటు నిహారిక కావచ్చు, దేవేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించిన పెళ్ళికి సంబంధించిన ఫొటోస్ని ఒక్కసారి మనం చూస్తే కనుక వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఒక యంగ్ కపుల్, హార్డ్లీ నాకు తెలిసి ఇప్పుడిప్పుడే లైఫ్ని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకుందాము, లేకపోతే పిల్లల్ని ప్లాన్ చేయడం కానీ, కిడ్స్ని ప్లాన్ చేయడం కానీ, ఇవన్నీ ప్లాన్ చేస్తున్న సమయంలో మధ్యలో అప్పుడప్పుడు ఇంటికి వచ్చాడు శివమాధవ్ రెడ్డి ఇంటికి వస్తూ మొత్తానికైతే ఇటు నిహారిక దగ్గర ఏదైతే బంగారం ఉందో బంగారాన్నే టార్గెట్గా పెట్టుకొని చాలా క్లియర్గా ఒక ప్లాన్డ్గానే ఇదంతా చేశాడని చెప్పేసి వాళ్ళ చెల్లి, నిహారిక వాళ్ళ చెల్లి కూడా చెప్తుంది. ఎందుకనంటే ఆ ఇంట్లోకి CCTV కెమెరాస్కి కనిపించకుండా చాలా చాకచక్యంగా వచ్చి మరి ఇలా ప్లాన్ చేసి మరి చేసేటట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక్కసారిగా షాక్, ఇటు నిహారిక ఫ్యామిలీ సభ్యులు కావచ్చు, ఇటు దేవేందర్ రెడ్డికి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా ఒక్కసారి శోక సందర్భంలో మునిగిపోయినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు నిహారిక ఫ్యామిలీ అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు, సాయి మాధవ్ మా దగ్గరికి వచ్చేవాడు, మా ఇంట్లో పెరిగాడు, ఆల్మోస్ట్ వాళ్ళ చెల్లి సేమ్ ఏజ్ గ్రూప్, ఇద్దరు ఒకసారి బీటెక్ జాయిన్ అయ్యారని చెప్పి చెప్పుకొచ్చింది. సో ఎప్పుడు డబ్బుల గురించే మాట్లాడేవాడు, ఎప్పుడు ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా డబ్బుల గురించే మాట్లాడేవాడు. సో మొత్తం మీద ఆ సిమ్టమ్స్ అయితే కనిపించినాయి. ఎప్పుడు డబ్బుల మీదనే ఆ మనసు ఉండడం, ఇటు బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అవ్వడం కావచ్చు, లేకపోతే జలసాలకు అలవాటు పడడం కావచ్చు, వీటన్నిటికీ అలవాటు పడి ఆ డబ్బులు కొన్ని లక్షల్లో అప్పులు చేసి మరి ఆ డబ్బుల్ని కట్టడానికి మార్గాలను వెతుకుతున్నారు. ఇలాంటి వాళ్ళతో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పరిసరాల్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఇలా డబ్బులతో ఇబ్బంది పడే వాళ్ళని ప్రాపర్గా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూర్చొని సపోర్ట్ చేసి ఒక సొల్యూషన్ ఇవ్వగలిగితే బాగుంటుంది. లేదంటే వీళ్ళు ఇలాంటి ఒక డ్రాస్టిక్ స్టెప్స్ని తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఇది ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా జరగకుండా ఉండాలి. ఖచ్చితంగా శివమాధవ్ రెడ్డి లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి అన్న దానిపై మీ అభిప్రాయాలను కూడా వ్యక్తపరచండి. కింద కమెంట్ రూపంలో మీ అభిప్రాయాలను కూడా వ్యక్తపరచండి. అసలు బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది నష్టపోయారు, ఆ నష్టపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం ఎవరు చెల్లించాలి, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు లేకపోతే పక్కన వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, వీళ్ళందరికీ ఎలాంటి ఒక సొల్యూషన్ ఎవరిస్తే బాగుంటుంది, ప్రభుత్వం కావచ్చు, ఇటు పోలీస్ వ్యవస్థ కావచ్చు. ఎన్నో చైనాకి సంబంధించిన లోన్ యాప్స్ కూడా ఇండియాలో విచ్చలవిడిగా ఉపయోగంలో ఉన్నాయి. వాటి నుంచి కూడా డబ్బు తీసుకొని చాలా మెంటల్ ప్రెషర్లో చాలామంది ఉంటున్నారు. ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ని కూడా తీసుకుంటున్నారు. సో వీటన్నిటికీ ఎలా చెక్ పెట్టాలి అన్న దానిపై మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.
ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.